ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. రాహుల్ గాంధీ గారు ఓట్ల సోరీ దాని మీద గొప్ప యుద్ధమే చేస్తున్నాడండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పాయింట్ టు పాయింట్ ఎట్లా ఓట్లు పన్నాయి, దీన్ని ఎన్నికల కమిషన్ ఎలా దీన్ని అనుకూలంగా మార్చుకునేది అనేది కూడా చేస్తున్నారు. ఈ ఓట్ల సోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ప్రచారానికి దేశంలో చాలామంది మద్దతు తెలుపుతున్నారు. ఈ రాహుల్ గాంధీ గారు పక్కా సమాచారంతో ఈ ఓట్ల సోరీ మీద నీకు ఎన్నికల కమిషన్కు కూడా కొన్ని విషయాలు చెప్పగలిగారు. ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఈ నిరసనకు చాలామంది దేశ ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇది బీజేపీ కావాల్సిందే చేసింది కాబట్టి ఓట్లన్నీ కూడా ఈ ఎలా చేశారు ఏమనేది కూడా మనకు రాహుల్ గాంధీ గారు వివరించారండి. దీని గురించి నిన్న పార్లమెంట్ ఆవరణంలో కదం తొక్కారండి. 300 మంది ఎంపీలు నిరసన తెలిపారు. చూడండి, పార్లమెంటు నుంచి ఈసీ వరకు ర్యాలీగా బయలుదేరారండి ఇండియా కూటమి ఎంపీలు. ఓట్ల సోరీపై 300 మంది ఎంపీల నిరసన. కదమ తొక్కిన విపక్షం. పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘ కార్యాలయానికి ఇండియా కూటమి ఎంపీలు భారీగా నిరసన ప్రదర్శన. ర్యాలీలో పాల్గొన్న లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు మధ్యలోని అడ్డుకొని నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు. కానీ బీజేపీకి ఇది రాహుల్ గాంధీ చేస్తున్నది కొంచెం తలనొప్పిగానే మారిందండి. ఎందుకంటే బీజేపీ ఈ వరుస విజయాలతో కూడా జనాలకు కొంచెం అనుమానం వచ్చేట్టుగా రాహుల్ గాంధీ గారు చూపిస్తున్నారు. బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపిన మహిళా ఎంపీలు. పోలీసులు వాగ్వాదం, తోపులాట, తీవ్ర ఉద్రేకత. రాహుల్, ఖార్గే, ప్రియాంక సహా పలువురు అరెస్టు. నేడు పార్లమెంటు నిరవధిక వాయిదా. వారం ముందుగానే వాయిదాకు కేంద్ర నిర్ణయం. ప్రతిపక్షాల నిరసనలతో ఆత్మరక్షణలో ప్రభుత్వము. చూడండి, ఇంకా వారం రోజుల ముందే పార్లమెంటు నిరవధిక వాయిదా వేసేశారు మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ గారు చేసేది కానీ బీజేపీకి బాగా తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ ఓట్ల సోరీపై రాహుల్ గాంధీ గారికి ఎక్కువ మద్దతు వస్తుంది. ఈ మద్దతుతో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాకుండా అయిపోయింది. రాహుల్ గాంధీ గారు మంచి పాయింట్ను పట్టుకున్నారు. ఆధారాలతో కూడా ప్రజలకు చూపిస్తున్నారు. ఈ ఆధారాలతో కూడా ప్రజలకు చూపించడంలో రాహుల్ గాంధీ గారు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిని ఒక ఇరుకును పట్టగలిగారు. అది మన రాహుల్ గాంధీ గారు ప్లస్ ఇండియా కూటమి అందరూ ఎంపీలు కూడా 300 మంది రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయడం కూడా ఈ ఓట్ల సోరీ దాంట్లో అనుమానాలకు ఎక్కువ ఆస్కారాలు కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వము దీన్ని ఎలా ఎదుర్కొంటారు, ఎన్నికల కమిషన్ ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ తీరును నిర్వహిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కదం తొక్కారు. బీహార్లో ఓటర్ల జాబితా విస్తృత సవరణ పేర్లతో భారీగా ఓట్లు తొలగించారని, దేశవ్యాప్తంగా ఓట్ల సోరీ జరిగిందని ఆరోపిస్తూ సోమవారం నిరసన చేపట్టారు. పార్లమెంటు భవనం నుంచి ఈసీ కార్యాలయం దాకా ఎంపీలు ప్రదర్శన చేపట్టగా వారిని ఢిల్లీ పోలీసులు మార్గం మధ్యలోనే చేసేశారు. ఓట్ల సోరీపై మహా ఉద్యమం. 15 లక్షల మంది రిజిస్టర్, 10 లక్షల మిస్డ్ కాల్స్ రాహుల్ గాంధీ. కానీ బయట జనాల్లో, దేశంలో కూడా రాహుల్ గాంధీ గారికి ఇది మద్దతు బాగా వస్తుంది. ఎందుకంటే ఈ ఓట్ల సోరీకి భారీ స్పందన వచ్చిందండి. ఎందుకంటే చూడండి, దేశవ్యాప్తంగా ఓట్ల సోరీకి నిరసన చేపట్టిన పోరాట ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఓట్ల సోరీకి వ్యతిరేకంగా తాము ప్రారంభించిన వెబ్ పోర్టల్లో ఇప్పటికే 15 లక్షల మంది పైగా రిజిస్టర్ అయ్యారని, 10 లక్షల పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు. చూడండి, మొత్తము ఈ రాహుల్ గాంధీ గారు చేస్తున్న దానికి పలువురు నేతలు సోమవారం ఉదయం పార్లమెంటు సమావేశం కాగానే స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ను రద్దు చేయాలి, ఓట్ల సోరీని నిలిపివేయాలని నినాదాలు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఉదయం సభలను స్తంభింప చేశారు. దీంతో సభలు వాయిదా పడాయి. అనంతరం ఉభయ సభలకు చెందిన దాదాపు 300 మంది ఇండియా కూటమి ఎంపీలు అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ప్రదర్శనగా బయలుదేరారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే,
ఎంపీ ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్, ఎన్సీపీ ఎస్పీ నేత శరద్ పవార్, శివసేన నేతలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, డిఎంకే నేత టిఆర్ బాలు, తృణమూల్ నేత డిఆర్కే ఉజ్జరాయన్తో సహా ఆర్జేడీ, లెఫ్ట్, ఆప్ నేతలు సైతం ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కై బీజేపీని గెలిపిస్తుందని ఆరోపించారు. పార్లమెంటు మకర ద్వారం నుంచి బయలుదేరిన ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అడుగడుగున బారికేడ్లు చేసి వారిని అడ్డుకున్నారు. ఏమంటున్నారు వీళ్ళు? ఎలక్షన్ కమిషను బీజేపీతో కుమ్మక్కయ్యి బీజేపీని గెలిపిస్తుంది అని రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఆరోపణలకు దేశ ప్రజల నుంచి కూడా ఎక్కువ మద్దతు వస్తుంది. ఎందుకంటే చూడండి, 300 మంది ఒక ప్రదర్శనకి వెళ్ళారంటే ఏమి ఇన్ని కాదు. చూడండి, ర్యాలీకి ముందు పార్లమెంటు వద్ద విపక్ష ఎంపీలు సొమ్మశల్లి పడిపోయిన వాళ్ళకు నీళ్లు తాగిస్తున్నాడు మన రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ చాలా ఉద్యమం అండి ఇది. దీనికి అన్ని పార్టీలోళ్ళు, లెఫ్ట్, తృణమూల్, కమ్యూనిస్టులు, ఎన్సీపీ, శివసేన అందరూ కూడా మద్దతు వచ్చారండి. ఇది రాజ్యాంగ యుద్ధం కాదు, తమది రాజకీయ పోరు కాదని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న యుద్ధమని రాహుల్ గాంధీ గారు అన్నారు. దేశంలో ఓట్లను కొల్లగొట్టి బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై తాము పోరాడుతున్నామని చెప్పారు. చూడండి, ఎన్నికల కమిషన్తో తాము మాట్లాడలేకపోతున్నది వాస్తవమని, తమకు స్పష్టమైన నిజమైన ఓటర్ల జాబితా కావాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలన్న దానిపై తాము పోరాడుతున్నామని, వాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేశామని పేర్కొన్నారు. చూడండి, ఓటర్లది చాలా మన రాహుల్ గాంధీ గారికి చాలా మద్దతు వస్తుందండి. ఎందుకంటే ఇండియాలో మొత్తం 300 మంది ఎంపీలు కదం తొక్కారు. అదే మన రాహుల్ గాంధీ గారి మద్దతు కూడా అలాగే ఉంది. 30 మంది ఎంపీలను కలుసుకునేందుకు మాత్రమే ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. కానీ 200 మంది పైగా నేతలు ర్యాలీలో పాల్గొన్నారని డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వారిని నివారించి నిర్బంధాల్సి వచ్చిందన్నారు. బారికేడ్లు దాటి ముందుకెళ్లే ప్రయత్నంలో పోలీసులతో ఘర్షణ పడిన తృణమూల్ ఎంపీలు స్పృహతప్పి పడిపోయారు. వారికి రాహుల్ గాంధీ సహాయం అందించడంతో చేరుకున్నారు. మిథిలి చేరుకోలేకపోవడంతో ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించారు. చూడండి, ఇది మన రాహుల్ గాంధీ గారి యొక్క ఈ ఓట్ల చోరీపై చేస్తున్న దానికి దేశమంతా మద్దతు వస్తుంది. బీజేపీ కూడా, ఎన్డీఏ కూటమి కూడా రాహుల్ గాంధీ దెబ్బకు కొంచెం బెనికినెట్ అయింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇది వరుస విజయాలతో ఈ ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కయ్యి బీజేపీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ చేస్తుందనేది రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఆరోపణలకు నిజం కూడా ఉందని ప్రజలు నమ్ముతున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.